రైట్ గా ఒక మహానాయకుడిని మనం ఇప్పుడు చూడబోతా ఉన్నాం. మహానాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అసలు ఓటమి ఎరుగని నాయకుడు. ఆయన అప్ అండ్ డౌన్స్, అంటే గెలుపుని చూశారు, ఎగ్జాక్ట్లీ ఓటమిని కూడా చూశారు. అవును, వచ్చినప్పుడు ఆనందంతో పొంగిపోలేదు, ఓడిపోయినప్పుడు బాధతో పొంగిపోలేదు. ఒడిదుడుకులను ఎదుర్కొని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రభుత్వం గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టి జైలుకు పంపించింది. లాస్ట్ కి చంద్రబాబు నాయుడుని జైలుకు పంపించినా కూడా అదే ఆయన దృఢ సంకల్పంతో ఒకనొక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని చంపేస్తానన్న ఒక భయం సృష్టించినా కూడా ఎటువంటి వెనుకంజన్ వేయకుండా బరిలోకి సింహం దూకితే ఎలా వెళ్తున్నా ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు నువ్వా నేనన్నట్టుగా ఆయన వెళ్ళారంటే నిజంగా చెప్పుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఇది 4వ సారి. ఇప్పుడు తాను దేశంలోనే 4వ సారి చేయడం, మరి తాను ముఖ్యమంత్రిగా అవడం మనం చూస్తా ఉన్నాం. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ సిటీకి ఐటీ వచ్చింది అనేటటువంటిది, సైబరాబాద్ నిర్మించారు. ఇవన్నీ మనం చూసుకున్నట్టయితే వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారి ఘనత ఉందని కూడా మనం చెప్పుకున్నట్టు. నిజంగా ఇప్పుడు మనం ఏదైతే టెక్నాలజీ అనే నెట్ సిస్టమ్ మనం వాడుతున్నామో ఇదన్నీ చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అనే 2001 లో నేను డిక్లేర్ చేసి పెట్టాడు. అంటే ముందు చూపున్న వ్యక్తి అని అంటారు చూసారా, ఇలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఈయన చూడండి, మీరు గతంలో చూసుకోండి, నిజంగా ఓటమి ఎరుగని చాణక్యుడు అంటారు చూసారా, ఆ విధంగా ఆయన అలా దూసుకుంటూ వెళ్ళిపోయారు. రాజకీయ చాణక్యుడు సుమారు 5 దశాబ్దాల నుంచి తెలుగుదేశం పార్టీని కాపాడారంటే నిజంగా నాకు తెలిసి ఇంకో 2-3 దశాబ్దాలు ఈ పార్టీ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకి సేవ చేయాలి అనేటటువంటి ఆలోచనతోటి వచ్చి ఓటమి అనేది తన హిస్టరీలో ఓటమి అనేది లేకుండా ప్రజలకి చేరువుగా ఉంటున్నటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కింగ్ మేకర్ గా గేమ్ చేంజర్ గా మరి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాడు. మరి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ పరంగా విద్యావంతులు ఎవరైతే ఉన్నారో, రైట్, ఇప్పుడు మాకు కనీసం రాజధాని లేదు, అభివృద్ధి లేదు, ఇండస్ట్రీ లేదు, అభివృద్ధి లేదు. ప్రధానంగా ఈ మూడింటి మీద మాట్లాడారు. ఈ మూడింటి మీద మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఖచ్చితంగా హైదరాబాద్ డెవలప్ చేసినట్టు ఇక్కడ చేస్తారు. అక్కడ ఐటీని తీసుకొచ్చిన అనుభవం ఉన్నది చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఐడియా విజన్ 2047 వెళ్ళిపోతున్నాడు. అంటే ఇంకొక 20 ఏళ్ళు ముందుగా ఆయన ప్రణాళిక చేస్తారంటే అర్థం చేసుకోండి. ఎగ్జాక్ట్లీ. ఒక చిన్న విషయం మనం చూసుకున్నట్టయితే, మరిగా అపర చాణక్యుడిగా పేరొందిన చంద్రబాబు రాష్ట్ర కేంద్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. 28 ఏళ్ల వయసులో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగాను బాధ్యతలు స్వీకరించారు. ఆ తదనంతరం టీడీపీలో చేరి 1984, 1994 సంక్షోభ సమయంలో కీలకంగా వ్యవహరించడంతో పాటు 1995లో సీఎం గా బాధ్యతలు చేపట్టి 2004 వరకు కూడా కొనసాగినారు. అంటే 10 సంవత్సరాలు ఏకదాటిగా ముఖ్యమంత్రిగా కొనసాగినారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు హైదరాబాద్ పట్టణాన్ని కూడా ఎంతగానో ఈ టర్మ్ లోనే అభివృద్ధి చేశారు. దానితో పాటు 2014లో నవ్యాంధ్రప్రదేశ్ తొలి సీఎం గా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. 2014 ఆంధ్ర రాష్ట్రం అంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత కూడా 2014 అంటే అది మూడోసారి తర్వాత మళ్ళీ ఇప్పుడు తాజాగా ఈ ఎన్నికల్లో గెలుపుతోటి మరి 4వసారిగా సీఎం గా ఇలా ఒక పర్సన్ 4 సార్లు సీఎం గా చేపట్టడం దేశ చరిత్రలో రికార్డ్ బ్రేక్. అందులో మన ఆంధ్ర రాష్ట్రం నిజంగా చేశారంటే అది అదృష్టం. నిజంగా అంటే ఇప్పుడు ఒక మనిషిని పొగడాలో తిట్టడం కాదు, ఒక మనిషికి ఏదైతే పని చేయగలడో సత్తా కలిగిన వ్యక్తి, జనాల నుంచి పుట్టిన నాయకుడు అంటారో ఆ విధంగా చంద్రబాబు నాయుడికి మంచి సముచిత స్థానం ప్రజల్లో ఉంది. అందుకే ఇన్నాళ్ళైనా ఇంత అరాచకం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేసినా కూడా ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారంటే నిజంగా ఈయనంటే ఒక నమ్మకం జనాలు ఉంది. అంటే చంద్రబాబు పేరులోనే ఆంధ్ర ఉంది అని గ్రహించి మళ్ళీ ఈసారి ఓటేసి తెలుగుదేశం పార్టీ బంపర్ మెజారిటీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గెలిపించారు. నిజంగా చెప్తున్నాను కదా, రాస్తే రామాయణం చెప్తే భారత అన్నట్టు నేను చరిత్ర. ఎందుకంటే ఈయన ఏం చేయలేదో మనం అనుకోవాలి. ఒకటి చెప్తాను, రాజకీయ నాయకులు వేరయ్యా అన్నట్టు వీళ్ళందరూ ఒక ఎత్తి ఈయన ఒక ఎత్తి. ఎంతో మందిని ఇప్పుడు ఈయనలో ఇంకో గొప్పతనం ఉంది, మీరు అబ్జర్వ్ చేశారో లేదు, ఈయన ఎదుగుతూ పారుతూ పక్క వాళ్ళని ఇప్పుడు వాళ్ళ శిష్యులుగా ఎంతో మందికి రాజకీయ జీవితం వచ్చింది. తెలుగుదేశం కేసీఆర్ గానీ, రేవంత్ రెడ్డికి గానీ, ఇప్పుడున్న స్పీకర్స్ గానీ ఎంతో మంది. అటు కాంగ్రెస్ పార్టీ ఎలా ఇచ్చిందో దేశానికి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చూసుకొని రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడే. కేసీఆర్ తెలుగుదేశం నుంచి వచ్చిన వాడే. గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రస్తుతం శాసనమండలి చైర్మన్. రాజకీయ
జీవితంలో ఎంతో మందికి హ్యాండ్ ఎంతో హ్యాండ్ ఇచ్చేసి ఇచ్చేసి మరి రాజకీయాల్లోకి అయితే తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఈయన ఎదుగుతూ పక్కన ఎదుగుతూ జనాల్లో సుస్థిరస్థానం కల్పించి అంటే ఇప్పుడు 10,000 కలుస్తేనే చేతులు అన్నట్టు నిజంగా ఇంతమంది నాయకులు ఉంటేనే దేశ రాజకీయ భవిష్యత్తు కార్యాచరణని నిజంగా మాటల రూపంతో కాకుండా చేతల రూపంలో చూపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని మనందరికి తెలిసింది. నిజంగా ఇక మన ఆకాశం టీవీ న్యూస్ 1 నెట్వర్క్ ఛానల్ తరపున ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కంగ్రాచులేషన్స్ తెలుపుతా ఉన్నాం. మీరు ఏదైతే నమ్మకంతో రాష్ట్ర ప్రజలు మీకు మరి అధికారాన్ని ఇచ్చిర్రో, మీ మీద పూర్తి నమ్మకంతో అధికారం ఇచ్చిందో అవన్నీ ఆ కళలన్నీ కూడా ఖచ్చితంగా సాకారం చేయాలని కూడా మనస్ఫూర్తిగా మరి మేము అభినందనలు మీకు శుభాకాంక్షలు. దయచేసి ఎందుకంటే మీ అభివృద్ధి ఎలా ఉంటున్నా పరిపాలన ఉంటున్నా జనాలు అందరికీ తెలుసు. మీరు ఏదైతే ఎలక్షన్ లో హామీలు ఏవైతే ఇచ్చారో తూచా తప్పకుండా తృణప్రాయంగా అమలు చేసి నిజంగా జనానికి మీకు ఏదైతే అధికారం ఇచ్చారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా నిజంగా అప్పుల పాలైపోయిన ఆంధ్రప్రదేశ్ సువర్ణ ఆంధ్రప్రదేశ్ నవ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మీకు కంగ్రాచులేషన్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అందరూ టీడీపీ పార్టీ తర్వాత గెలిచినంత అభ్యర్థులంతా కూడా మరి మీతోటి ఏదైతే పొట్టు పెట్టుకొని కూటమిగా ఉన్నటువంటి జనసేన పార్టీ అభ్యర్థులకు ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారికి, దాంతో పాటు కూటమిగా ఉన్నటువంటి మరొక పార్టీ బీజేపీ పార్టీలో గెలిచిన అభ్యర్థులతో పాటు ఇక అక్కడ నరేంద్ర మోడీ తర్వాత అమిత్ షా కూడా వాళ్ళలో భాగమే కాబట్టి మీ అందరికీ కూడా మరి శుభాకాంక్షలు. ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రధానంగా వెనకబడి ఉంది అని అనుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం దిశగా మరి చంద్రబాబు నాయుడు గారు కింగ్ మేకర్ గా మరి ఇప్పుడు ఈ రోజు గేమ్ చేంజర్ గా మారినటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి తీసుకుపోవాలని చెప్పి కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ పటంతో పాటు మన దేశ పటంలో కూడా మరి అత్యంత ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్లాలని కూడా మరి ప్రత్యేకంగా మన ఆకాశం టీవీ తరపున కృతజ్ఞతలు మరి వారికి తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికి ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు చెయ్యండి, ఎందుకంటే కేంద్రం సపోర్ట్ కూడా మీకు ఉంది కాబట్టి. బీజేపీ వాళ్ళు కూడా మళ్ళీ ఒకటి చెప్తున్నాను, మీరు ఏదైతే పొత్తు పెట్టుకుని ఏదైతే భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి ఏదైతే ప్రత్యేక హోదా మేము ఇచ్చి తీర్చిదిద్దుతాం, మీ అందరిని ఆదుకుంటాం, అప్పులు పాలైపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని నవ్యాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దామని మీరు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో దయచేసి ఇలాంటివన్నీ మీరు మళ్ళొకసారి చెప్తున్నాను తూచా తప్పకుండా తృణప్రాయంగా అమలు చేయండి. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు మీ మీద నమ్మకంతో ఓటేశారు. సో మీరు ఆ దిశగా తీసుకెళ్తారని అటు బీజేపీకి కానీ జనసేనకు కానీ టీడీపీ వాళ్ళందరూ కానీ మరోసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఆకాశం ఆంధ్ర టీవీ తరపున మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ.